హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ అన్నిటికీ ఒకేసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ అందరూ ఈ పండుగని ఆనంద సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగకి పిండి వంటలే కాకుండా ఆఖరి రోజున మనం నాన్ వెజ్తో పాటు బిర్యానీ, పులావులు వండుకుంటాం కదా. సో అందుకోసం నేను చుట్టాలందరికీ వండి పెట్టేలాగా 10-15 మందికి మనం ఇంట్లోనే పులావ్ లేదా బిర్యానీ వండి పెట్టేలాగా ఎలా చేసుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తున్నాను. మీరు చూడండి. మీరు కూడా ఇలాగే పండుగకి వచ్చిన చుట్టాలకి రుచికరంగా వెజిటేబుల్ పులావ్ ట్రై చేసి దీనికి మంచి నాన్ వెజ్ కర్రీని జోడించి సర్వ్ చేయండి. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మరి 5 కేజీల వెజిటబుల్ పులావ్ని తయారు చేసుకుందామా? ఈ పులావ్ ఈజీగా 15 నుండి 20 మందికి సరిపోతుంది. మీరు ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. అది చాలా సింపుల్గా. మరి తయారు చేద్దామా? ఇలా లోతుగా ఉన్న బాండీలో 150 నుండి 200 గ్రాముల నెయ్యిని కరిగించుకోవాలి. ఎక్కువ నెయ్యి వేయాలి. అందులో 2 క్యారెట్లు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా రౌండ్గా కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ. అందులో 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 5 కేజీల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకొని ఆ తర్వాత 15 నిమిషాలు వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటి బదులు సోనా మసూరి బియ్యం కూడా వాడుకోవచ్చు. క్యారెట్లు వేగుతూ ఉండగా గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు కూడా వేగాలి. సో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులో మీ ఇంట్లో ఎన్ని బిర్యానీ దినుసులు ఉంటే అవన్నీ వేసుకోండి. ఇదని కాదు, ఉన్నవన్నీ 2-3 చొప్పున వేసుకోవచ్చు. అలాగే బంగాళదుంపలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ బిర్యానీలో అవేం వేయట్లేదు. ఇది క్యారెట్ బిర్యానీ అనొచ్చు అనమాట. అందులో 3-4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకొని దీన్ని కూడా 1-2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 చొప్పున నీళ్లు పోసుకోవాలి. బాస్మతి రైస్కి మనం బియ్యం ఎప్పుడు తీసుకున్నా ఒక పెద్ద గిన్నెతో ఇలా కొలుచుకుంటే మనం నీళ్లు పోసుకోవటానికి చాలా ఈజీ అవుతుంది. సో ఈ గిన్నెతో మాకు 4 గిన్నెలు వచ్చినాయండి. సో ఈ పాల గిన్నెతో కొలిచాం మేము. దాంతో 4 డబ్బాలు బియ్యం వచ్చినాయి. దానికి తగ్గట్టుగా 1 డబ్బాకి 1.5 డబ్బా చొప్పున నీళ్లు పోసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. అందులో కొంచెం కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ పసుపు, కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్, ఆరెంజ్ కలర్ది వేసుకోవచ్చు. ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఈ నీళ్ళని కాగబెట్టుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసారా, రోలింగ్ బాయిల్ అవుతున్నాయి. ఇలా రోలింగ్ బాయిల్ ఖచ్చితంగా అవ్వాలి. అలా అయినప్పుడు మనం ఆల్రెడీ పక్కన నానబెట్టి డ్రైన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు ఇప్పుడే సరి చూసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎప్పుడైతే ఇలా అన్నం దగ్గర పడుతుందో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతే. ఇందులో మీరు ఎక్స్ట్రా కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కానీ ఇందులో ఓన్లీ క్యారెట్తో మాత్రమే చేశారు. మా అత్తయ్య చేశారు ఈ రెసిపీ. సో మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా కూరగాయలు వేసుకొని చేసుకోండి. ఈ పండగకి మంచిగా ఈ బిర్యానీ తయారు చేసుకొని టేస్ట్ చేయండి. పండగకి మీరు తినండి, 10 మందికి పెట్టండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.